రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం తీసుకుందాం. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. ఇక్కడ 1వ వచనం నుండి 7 వచనాలు చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒక ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండని వారచ్చటి నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠ రోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునొద్దకు ప్రోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చిన గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలు తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించాడు. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించున్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకుని చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణం అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. హల్లెలూయా. ఇక్కడ ఈ చదివినటువంటి దేవుని వాక్య భాగంలో చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నిటి గురించి నేను వివరించడం లేదు. ప్రాముఖ్యంగా ఇందులో చెరగురి తీసుకొచ్చినటువంటి ఒక చిన్న అమ్మాయిని గురించి మీకు నేను తెలియపరుస్తున్నాను. ఇంట్లో పనిచేస్తున్న పని అమ్మాయి. చెప్పండి. వీళ్ళు ఆ దేశం మీద పోయి సిరియా రాజు అక్కడ యుద్ధాలు చేసి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి బంగారు స్త్రీలు పిల్లలందరూ తీసుకొచ్చేవారు. అలాగా ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఎవరైనా నయమాను వాళ్ళ ఇంట్లో పనికి పెట్టుకున్నాడు. ఈ నయమాను మొదటి వచనంలో చూస్తే సిరియా దేశమునకు జయము కలుగు చేయడానికి ఒక పెద్ద కారకుడు అయ్యాడు ఆయన. అందుకే యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడు. ముందుగా అక్కడ రాయబడినటువంటి మాట అతని చేత యెహోవాయే అంటే దేవుడే నయమానుకు తోడై ఉండి సిరియా దేశానికి విజయాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే విజయం వస్తుంది. అందరు చెప్పాలి. వారి జ్ఞానం ఉండి తలాంతులుండి పాస్ అవ్వడం కాదు. కొన్ని సమయాల్లో ఇది ఎలా జరిగింది అంటే వెనక దేవుని హస్తం. హల్లెలూయా. ఈయన వెనక ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ఎవరు వెనక? పేరు చెప్పాలి. నయమాను వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన శక్తి ఉంది. కానీ ఆయన శక్తిని ఉపయోగించుకుని దేవుడు విజయాన్ని సిరియా దేశానికి ఇచ్చాడు. అది హల్లెలూయా. నీకు బలం ఉంది, నీకు డబ్బు ఉంది, నీకు అందం ఉంది, నీకు ఆరోగ్యం ఉంది, ఆయుష్ ఉంది. తద్వారా నీ కుటుంబానికి మేలు రావాలి, దేవుని నామానికి మహిమ రావాలి. దేనికి ఉపయోగపడింది? దేనికి అందరు చెప్పండి మాట. మనకుంది, డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, ఆయుష్ ఉంది, అన్నీ బాగున్నాయి. దేనికి ఉపయోగపడింది? దేనికి?
నిన్నటి దినాన కావల్లో అభిషేక ఆశీర్వాద ఆరాధన జరిగితే అంత ముందు నెలలో ఒక అమ్మాయి పాపను తీసుకొచ్చింది. పాప ప్రతి నెల 15,000 రూపాయలు డబ్బులు కావాలి. ఎప్పుడు అది ఇంజక్షన్ చేసేది ఏంది, అది పెడతారు కదా, అది ఎప్పుడు పెట్టింది ఆ పాపకి. పోయిన నెలలో ఆ పాపను తీసుకొచ్చారు, ప్రేయర్ చేశాము. ఈ నెలలో ఆ అమ్మాయి 2 ఆడపిల్లలు, మూడో పాప ఏదో ప్రాబ్లం, శరీరంలో బాగోలేదు. ప్రతి నెల డబ్బులు కావాలి. ఈ నెల నిన్నటి దినాన తన భర్తను కూడా తీసుకొచ్చింది. భార్యాభర్త కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలు, మూడో పాప చిన్న పాప బాగలేదు. వెనకాల వాళ్ళ అమ్మ నాన్న నిలబడుకున్నారు. మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చేసారు. మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, చక్కగా ఉన్నాడు ఆ బ్రదరు, బాగున్నాడు, అమ్మాయి చక్కగా ఉంది, ముగ్గురు ఆడపిల్లలు దేవుడు బాగా ఇచ్చాడు, వెనక వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సార్ డబ్బులు లేవు సార్, వచ్చిన డబ్బులన్నీ అయిపోతున్నాయి సార్. నెల వచ్చిన రోజే చెప్పండి, వచ్చిన రోజే డబ్బులన్నీ అయిపోతున్నాయి. ఏం చెప్తున్నారు, మరి ఏం పని చేస్తా, ఈ పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నారు, ఎక్కడ నీవేమైనా తెచ్చావా ఆ కంపెనీకి సంబంధించిన ఐడెంటిటీ కార్డు ఏదో తీసుకొచ్చావా అన్నట్టు. ఏం లేదు సార్, నా ఫోన్లోనే చేస్తుంటాను సార్, ఆ వర్క్ ఫోన్లోనే కూర్చొని చేస్తుంటాను అన్నారు. సరే ఫోన్ ఓపెన్ చేయి, ఆ యాప్ అదేదో ఓపెన్ చేయి, దాని మీద చేయబెట్టమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇది 2024 సంవత్సరం. ఏ సంవత్సరం ఇది? అక్టోబరు 5వ తేదీ నిన్న ప్రార్థన చేస్తున్నా, దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేసే అంతే. హల్లెలూయా. మొత్తం నుంచి దేవుడు చేసిన కార్యాలన్నీ వివరించే వాళ్ళకి దేవుడు అన్నీ ఇచ్చాడు. మీకు ఇప్పుడు ఒక ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది, అప్పటి వరకు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉండండి, దేవుని ఘనపరుస్తూ ఉండండి. రేపు డబ్బులు వచ్చిన తర్వాత మీరు అనారోగ్య పాలైతే డబ్బులు ఎందుకు నెత్తిని కొట్టుకోవడానిక? నేను చెప్పింది అర్థమైందా? అందుకని మాకు డబ్బులు లేవు అది లేదు, మొక్కలు బెకార్ వేసుకునే వాళ్ళు అట్టున్నారు. చాలా మంచి అబ్బాయి, మంచి భార్య, నాకు డబ్బులు లేవు సార్, వచ్చిన డబ్బులు అని అయిపోతుంది. ఓకే, రేపు 2024, 25లో ఇదే రేసుకి మంచి డబ్బులు, మంచి ప్రాపర్టీ రాబోతుంది, దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మరి అప్పుడు దాకా ఏం చేస్తావు నువ్వు? మీకు మీ ఇద్దరు భార్యాభర్త ఇద్దరికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, దేవునికి స్తోత్రాలు చెల్లించు. ఆరోగ్యం కోసం హాస్పిటల్ తిరుగుతూ అల్లాడుతున్నారు, దేవునికి స్తోత్రాలు చెల్లించండి. అప్పుడు వారు దానిలో నుంచి బయటకు వచ్చారు. హల్లెలూయా చెప్పండి. మనకి లేదు దేవుడు మనకి ఇచ్చినవన్నింటిని బట్టి స్తోత్రాలు చెల్లించాడు. నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, తిరగగల శక్తిని ఇచ్చాడు, ఎక్కడికైనా వెళ్ళగల శక్తిని ఇచ్చాడు. అందును బట్టి దేవుని మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. లేని దాని గురించి పక్కన పెడదాం, దాని గురించి ప్రార్థించేది చెప్పలేదు. దేవుడు ఇచ్చినవేదో చూడు. సర్వశక్తిమంతుడే దేవుడు అన్ని కార్యాలు చేశాడు. నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి కంపెనీలో పనిచేస్తున్నావు, చక్కగా ఉన్నావు, మీ భార్య చక్కగా ఉంది, ఆమె కూడా ఆరోగ్యంగా ఉంది, 2 కుమార్తెలు ఆరోగ్యంగా ఉన్నారు. ఫైనాన్షియల్గా సమస్య అని చెప్తారు, అదొకటే కదా సమస్య. అవును బ్రదర్, వచ్చిన డబ్బులంతా అదే రోజు అయిపోతున్నాయంట, జీతం వచ్చిన రోజు అయిపోతున్నాయంట. హల్లెలూయా. ప్రార్థన చేశాను. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మనకి జయము కలుగు చేయవాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. నువ్వు కాదు, నేను కాదు, మన శక్తి కాదు, దేవుడే నీకు జయం అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈయన బలవంతుడే, పరాక్రమశాలే, కానీ యెహోవా దేవుడే నయమానుకు తోడయుండి సిరియా దేశానికి విజయాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. నువ్వు కోర్టు కేసులో గెలవాలన్నా చెప్పండి, లేదా నువ్వే పరీక్షల్లో పాస్ అవ్వాలన్నా, నీకు ప్రమోషన్ రావాలన్నా, నీ జాబు పర్మనెంట్ కావాలన్నా, లేదా నువ్వు ప్రారంభించిన వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా, నువ్వేది చేయాలనుకున్నా దానిలో విజయం అనుగ్రహించువాడు మనుష్యులు కాదు, దేవుడు మాత్రమే. హల్లెలూయా చెప్పండి. నమ్మినోళ్ళు గట్టిగా. ఇంకో ఆ కొడుకు చేపలకు పోయాడు. మామ ఫోన్ చేస్తాడు, ఇదిగో మామ ఈ వారంలో మనిషికి 30,000 వచ్చిందని చెప్తాడు, ఈ వారంలో 50,000 వచ్చిందని. మామ ఈ వారంలో ఏమి రాలేదు మామ. హల్లెలూయా చెప్పండి. అంటే మనం డబ్బులు బాగా వచ్చినప్పుడు అబ్బా దేవుడు ఉన్నాడు, డబ్బులు లేనప్పుడు దేవుడు లేడు. మన ఆలోచన
అందరూ డబ్బులు బాగా, చేపలు బాగా పడ్డాయి, దేవుడు ఉన్నాడు, హల్లెలూయా, మంచి డబ్బులు లేవు, చేపల పడ్డా. అప్పుడేంది, దేవుడు లేడు అంటే వీళ్ళకి డబ్బులు ఉంటేనే దేవుడు. అంత పక్కలో చెప్పండి ఈ మాట, డబ్బులు ఉంటేనే దేవుడు మన దేవుడు. కాలం మారిపోతే మారడు. డబ్బులు ఉన్నా లేకపోయినా మన దేవుడు మన దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి సాటి పోటీ ఎవరు ఈ భూ ప్రపంచంలో లేరు. హల్లెలూయా. నా ప్రేమైన ప్రభు బిడ్డలారా, సిరియా రాజుకు దేవుడు ఎలా తోడై ఉన్నాడు. ఒక లోపం ఉంది మీకు మాదిరిగా, ఏదో ఒక చిన్న లోపం అని చెప్పారు సార్, మాకు ఇది లోపం, అది సమస్య, ఏదో జబ్బు వ్యాధి, ఏదో డబ్బులు అయిపోతుంది, ఇని కూడా ఉంది. ఏంది? కానీ సిరియా రాజుకి కుష్ఠరోగం. చెప్పండి, ఇదేంది నాయన? దేవుడు తోడై ఉండి పరాక్రమశాలి, తన యజమానుడి దృష్టికి గనుడై సిరియా దేశానికే జయాన్ని సంపాదించి పెట్టినటువంటి ఈ సైన్యాధిపతి ఎవరైనా నయమానికి చెప్పండి, దేవుడు ఉన్నాడా? మరి కుష్ఠరోగితో ఉన్నాడు దేవుడు. చూడండి, ఏదో ఒకటి లోపం ఉంటుంది సార్, మాకు అన్నీ ఉన్నాయి సార్, కానీ ఇదిగో మాకు అన్నీ ఉన్నాయి సార్, కానీ ఇదిగో ఇది నేను చెప్తున్నాను. కానీ పక్కన పెట్టండి, చెప్పండి, కానీ పక్కన పెట్టు, మన దేవుడి వైపు చూడు. చాలా ఉన్నాయి సార్, మాకు అన్నీ బాగున్నాయి సార్, కానీ అన్నీ ఒక్కొక్కరు కదిలిస్తే కానీలు 100 కానీలు ఉంటాయి ఇక్కడ. ఏం కానీలు సార్? అది కానీ జరిగితే అప్పుడు కానీ మేము బాగున్నాం సార్, నేను అనుకున్నా అది జరిగితే అటు. కానీ మరి ప్రస్తుతానికి నీకు ఇచ్చిన దానికి నువ్వేం చేసావు? ఇచ్చిన దానికి అది లేని దాన్ని బట్టి మనకి బాధ ఎక్కువ. దేవుడు మనకి మంచి ఆరోగ్యం, బలం, శక్తి. నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాను దేవునికి. థ్యాంక్ యూ యేసయ్యా. చెప్పరా? మీరు చెప్పరా? ఏటా ఎవరికి చూసి చెప్తాను? నా ముఖం చూసి, యేసయ్య ముఖం చూసి, యేసయ్య థ్యాంక్ యూ యేసయ్యా, వందనాలు యేసయ్యా. నన్ను ఇంకా హాస్పిటల్ ఎక్కిలించలా, స్తోత్రం. నేను మందులు మింగిలించలా. ఒక్కొక్కరు మందులు ఉదయం ఒక కుప్ప, మధ్యాహ్నం ఒక కుప్ప, సాయంత్రం ఒక కుప్ప. అన్నం ఏమో తక్కువ, అన్నం కుప్ప ఏమో తక్కువ, కూర కుప్ప తక్కువ, మందుల కుప్ప పెరిగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఈ నయమానికి సిరియా దేశానికి యెహోవా తోడుగా ఉండి జయం కలుగు చేశాడు. మన విషయంలో, మన ఆరోగ్య విషయంలో, మన ఆర్థిక విషయాల్లో కూడా జయం ఇస్తాడు. దేర్ ఈజ్ ఎ గుడ్ టైం. ఏ టైం ఉంది? మంచి సమయంలో ఇస్తాడు. నీ సమయం కాదు, అది దేవుని సమయంలో ఇస్తాడు. అందుకే పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో చదువుతారా? పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఎవరు చదివేవాళ్ళేరే? దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయుండుడి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతూ ఉన్నాడు. దేవుడు మనల్ని హెచ్చించబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. ఆ సమయం వరకు దేవుని బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండండి, తగ్గించుకొని ఉండండి. ఆయన చిత్తం మీద గ్రహించి ఆయన వాక్యానికి లోబడి ఉండండి. ప్రభు ఆ సమయంలో, ఇంగ్లీష్లో రాయబడింది గుడ్ టైం, డూ టైం, లేదా మంచి సమయంలో దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు హెచ్చించాడంటే నిన్ను కూలదోయడానికి ఊరుతరం కాదు. హల్లెలూయా చెప్పండి. దేవుడు నిన్ను గొప్ప చేశాడనుకో, నిన్ను నష్టపరచాలని ఎంతమంది నీ దగ్గరకు వచ్చినా వారు నిన్ను ఏమీ చేయలేరు. హల్లెలూయా చెప్పండి. దేవుడు నిన్ను గొప్ప చేస్తే వారి ఎదుట ఎవరో నిలవలేరంటే. హల్లెలూయా. దేవుడు మనకి తోడయుడును గాక. హల్లెలూయా. మనకు కూడా ఆ స్పృహ ఉండాలి. ఏ స్పృహ? ఏ స్పృహ? డబ్బులు లేనప్పుడేమో అది లేదు, అన్నీ ఉండే పాస్టర్ గారు, సార్ మాకు డబ్బులు లేవు సార్, మాకు అన్నీ ఉన్నాయి సార్. అది ఒకటే, అది లోపం కాదు. దేవుడు నిన్ను పరీక్ష చేస్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు?
ఒక్కసారిగా ఒక 50 లక్షలు 20 లక్షలు చేతికి వచ్చాయనుకో, అప్పుడు ఎలా ఉంటుంది గీతం ప్రార్థన? గీతం అప్పుడు ఇంకెన్ని గంటలకు వస్తుందో? గీతం అంటే గీతం కాదు, ఇంక కూడా నువ్వు కూడా సార్ సమయం లేదు సార్, ఎందుకు బ్యాంకులో డబ్బులు లెక్క పెట్టాలి, రాత్రి అంతా లెక్క పెట్టా డబ్బులు, భయం ఇంట్లో చుట్టుపక్కల, ఏమో ఏం చేద్దామను ఉనికిపోతాను సార్, నాకు డబ్బులు లెక్క పెట్టలేక ఒక 50 లక్షలు వచ్చి పడిపోయాయి అనుకోకుండా, వచ్చి పడిపోయాయి కోర్టు ద్వారానో పిత్రార్జితమో లేకుండా ఫ్రెండ్ బిజినెస్ వచ్చి పడిపోయాయి. మీరు చర్చికి నేను రాసిస్తా, ఆ నెక్స్ట్ ఆదివారం చర్చికి రాదు మీరు, నేను రాసిస్తా. రారు, కష్టం సార్. వస్తారట, కష్టం. నేను ఆదివారం సరే నేను శనివా కావల్లో ప్రార్థన చాలామంది వచ్చారు. కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి ఎవరికి ప్రార్థన చేయను, కొత్త వాళ్ళు రండి. పాత వాళ్ళందరికీ ప్రార్థన చేసి, అందరికీ ప్రేరాలు చేసి అభిషేకం ప్రార్థన చేశా. మీలో కొంతమంది భయంకరమైన స్థితిలో ఉన్నారు, ఉద్యోగాలు లేవు, వచ్చారు, ఆడికి వచ్చారు, ప్రార్థన చేశా, మంచి ఉద్యోగం, లక్షలు వస్తారు జీతం, ఒక్క ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేయాలి. మళ్ళీ వచ్చి వందనాలండి పాస్టర్ గారు అంటున్నారు. నేను యాక్షన్ చేయలేకపోతున్నా. పాత వాళ్ళు ఎవరు నా దగ్గరికి రావద్దు. మీరు ఒక్క ప్రోగ్రాం కూడా చేయలే. వచ్చి గంటలు మాట్లాడి ఇంతలా పుస్తకాలు చేస్తారు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళ జీవిత గాథ మొత్తం చెప్తారు. పెళ్ళి అయింది, పెళ్ళికి ముందు ఏం జరిగింది, పెళ్ళి తర్వాత ఏం జరిగింది, ఎంత ఏమి ఇచ్చింది, పట్టు చీరల గురించి, బంగారు గురించి, వాళ్ళన్ని గురించి, వాళ్ళకి సమస్య వచ్చిందాక చెప్తారు. సమస్య వచ్చిన నుంచి మళ్ళీ 1 గంట చెప్తారు. ఆడ 100 మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఒక ప్రోగ్రామ్ స్పాన్సరా, అది కూడా ఏముండదు. వందనాలు సార్, మంచిదే, ప్రార్థన చేస్తాను, ఉండేది ప్రార్థన చేయనాటికి. ఆల్రెడీ దేవుడు మేలులు చేశాడు, జాబ్ లేకుండా జాబ్ ఇచ్చాడు, ప్రాణాపాయస్థితిలో ప్రభు స్వస్థపరిచాడు, సాక్ష్యం చెప్పలా ఏమీ లేదు. హల్లెలూయా. అంటే దేవుడు కార్యం చేయటం, నీకు డబ్బులు ఇవ్వటం, ఆరోగ్యం ఇవ్వటం, ఒక్క క్షణం మనం ఎక్కడ ప్రభుని తప్పిపోయా, నీ మాట విషయంలోనా లేకపోతే దైవ సేవకుడు వాక్య ప్రకారం మనల్ని మనం ఎగ్జామిన్ పరిశీలన చేసుకోవాలా. చేసుకున్న నాడు విజయం తప్పకుండా ఇస్తాడు దేవుడు. నయమానికి ఇచ్చిన దేవుడు, కుష్ఠరోగం ఉంది, బలహీనత ఉంది, దేవుడు తప్పకుండా ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే కుష్ఠరోగం కలిగిన నయమానికి విజయం అనుగ్రహించాడు. హల్లెలూయా. కానీ ఆయనకు కుష్ఠరోగం ఉందంట. ఇప్పుడు నేను చూపించాలన్నది ఈ చిన్న అమ్మాయి గురించి. ఎవరు అమ్మాయి? వాళ్ళ ఇంట్లో పని చేసుకున్న అమ్మాయి. ఎవరంటారు? మన చర్చిలో ఒక ఆమె ఉంది. ఆమె వేరే వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటున్నది. ఒకరోజు ఆ ఇంట్లో 5 సవర్లో 4 సవర్ల దండ పోయింది. ఈమె మీద వేశారు. ఈమె వచ్చి ఏడుస్తూ నాకు చెప్పింది, పాస్టర్ గారు దండ నేను పని చేస్తున్నాను, నేను తీసుకోలేదు పాస్టర్ గారు, దండ నా మీద వేశారు పాస్టర్ గారు. ఓకే, బాధపడద్దు, ఏడవద్దు, ప్రార్థన చేస్తా. హల్లెలూయా. ఏం చెప్పాను? నువ్వు తీసుకోలేదు కదా, నా కంటే కళ్ళు పెట్టి చూడు. దొంగ అప్పుడు తెలిసిపోతారు. దొంగనప్పుడు దొంగ కళ్ళు, మంచి కళ్ళు, దొంగలు కొన్ని వస్తున్నాడు అనుకో, నన్ను అంటారు, అప్పుడు తెలిసిపోతాయి నాకు. అందుకే నా సాయి చూడమని మిమ్మల్ని, ఎందుకంటే అవి బయటికి వెళ్ళిపోతాయి, ఆ దురాత్మల నుంచి వెళ్ళిపోతాయి. నా సాయి చూడకుండా అటు సరే పాస్టర్ గారు ఇటు కొంతమంది చూడలేరు, ఇటు చూస్తారు. నేను ఇటు మాట అమ్మా నా సాయి చూడమంటే ఇటు చూస్తారు, అటు చూస్తారు, నా సాయి స్ట్రైట్గా చూడాలి. ఏం చెప్పాను? ఆ దండ మంది వేశారు. నువ్వు నిజంగా చెప్పు, నువ్వు తీసావా? తీయలేదు పాస్టర్ గారు, రొట్టె అక్షరం కూడా వేసుకున్నాను పాస్టర్ గారు, ఈ నెలలో వేశారు పాస్టర్ గారు. ఏం చెప్పావు వాళ్ళకి? నేను చెప్పాను పాస్టర్ గారు, మీరు కూడా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు కూడా చర్చికి వెళ్ళేవాళ్ళే, నేను కూడా చర్చికి వెళ్తా, ప్రార్థన చేయండి, దేవుడు చూపిస్తాడని చెప్పచ్చు. హల్లెలూయా చెప్పలేదు. 3 నెలల తర్వాత వాళ్ళ ఇంట్లో నా దండ ఆ పంజాబీ డ్రెస్ కతుక్కోపోయిందంట. హల్లెలూయా. పిలిచారు, మా తప్పు అయిపోయిందమ్మా, మా 2 నెలల జీతం ఇస్తానమ్మా, రామ్మంటే నాకు వద్దమ్మా, జీతం వద్దు, నేను రానని చెప్పిన. హల్లెలూయా చెప్పండి. దేవుడు మనం నీతిగా ఉంటే సింహాల మాదిరిగా ఉంటాం. చెప్పండి. నీతిగా ఉంటే, నీతి లేకపోతే పిల్లుల మాదిరిగా, నీతిగా ఉంటే సింహం మాదిరిగా ఉంటాం. నీతి తప్పితే పిల్లి. ప్రతి ఒక్కరికి నమస్కారం కొట్టాలి, ప్రతి ఒక్కరికి భయపడాలి, తాటా గదిలో కూడా భయపడాలి. అదే నీతిగా ఉంటే మాట, చూపు, దేనికి భయపడదు. నీతిమంతులో
యేసు క్రీస్తు ప్రభు బిడ్డలం మనం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు రెండు మాటలు ఉండవు, ఖచ్చితమైన ఒక మాటే. హల్లెలూయా చెప్దాం. వాళ్ళ ఇంట్లో పని చేస్తూ ఉంది ఈ అమ్మాయి. ఎవరి అమ్మాయి? ఏం పేరు ఆమె పేరు? చిన్న అమ్మాయి, 14, 13, 15 సంవత్సరాల అమ్మాయి. తన యజమానుడు కుష్టు జబ్బు సంగతి తెలుసు కదా. కుష్టు జబ్బు ఇస్తే ఎట్లుంటుంది? స్మెల్, ఈగులు అలటం, వాసన, ఏదో ఎన్ని ఉన్నాయి. ఈయన చెప్తా ఉంది, అమ్మ ఇజ్రాయేల్ దేశంలో ప్రవక్త ఉన్నాడు, అక్కడ మన యజమానుడు వెళ్తే దేవుడు అద్భుతం జరిగిస్తాడమ్మా, నిజమైన దైవ సేవకున్నాడమ్మా అక్కడ అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్తాడు. ఈమె నేను అది ఆ కథ అంతా నేను వివరించను. ఈ అమ్మాయి పని చేసుకునే అమ్మాయి, ఇంట్లో పని పిల్ల, మిగిలితే తినేటువంటి మిగిలితే ఎదురు మాట్లాడడానికి లేదు. అది పనివాడు తీసుకొచ్చి మన నెత్తిని పెట్టుకుంటావా? చెప్పండి. ఆ అమ్మాయి బోల్డ్నెస్, ఎంత ధైర్యంతో తన నమ్మిన దేవుని గురించి నయమాను భార్యకి పరిచయం చేసింది. చప్పట్లు కొడతాం గట్టిగా. యేసు ప్రభు నమ్ముకోవటంగా చాలాసార్లు జాబ్ చేసే దగ్గర, పని చేసే దగ్గర, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర మనం యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలమని, దేవుని బిడ్డలమని చెప్పుకోరు. కొంతమంది చర్చికి వచ్చేటప్పుడు బొట్టు తీసి చర్చికి పోయేటప్పుడు ఆతిచ్చుకొని మళ్ళీ బయటికి పోతున్నాం. మంచిదే, నువ్వు బొట్టులో ఏమీ లేదు. యేసు ప్రభువుని ఎంతమందికి నువ్వు పరిచయం చేస్తున్నావు? నీ కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టిన ప్రభువుని ఎంతమందికి నువ్వు ప్రజెంట్ చేస్తున్నావు, పరిచయం చేస్తున్నావు? ఈ బుడ్డ అమ్మాయి, చిన్న అమ్మాయి తెలుసు, ఈ కుష్ఠరోగాన్ని నా ప్రభు స్వస్థపరుస్తాడు, ఈ జబ్బుని నా యేసయ్య స్వస్థపరుస్తాడు, ఇదిగో నా యజమానుకున్న ఈ సమస్య నా ప్రభు స్వస్థపడ. ఎంత విశ్వాసమో చూడండి. ఆ అమ్మాయి విశ్వాసాన్ని బట్టి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. పొరపాటున ఆడికి పోయి కాలేదనుకో, ఈ అమ్మాయి అభావస్పాలు అయిపోద్ది. అమ్మా పోయే వాడికి ఏమి కాలేదు. కానీ అమ్మాయి ఎంత గట్టిగా చెప్తుంది, రండి మీరు ప్రార్థనకు రండి వరప్రసాద్ పాస్టర్ ప్రార్థన చేయించుకోండి, తర్వాత చూడండి కార్యం. హల్లెలూయా. ఈ అమ్మాయి దగ్గర ధైర్యం ఉంది. యేసయ్యను గురించి తను నమ్మిన దేవుణ్ణి వేరొకరికి చెప్పడానికి, పరిచయం చేయడానికి మంచి ధైర్యం. కరేజియస్ గాడ్. అందరు చెప్పండి. కచ్చిందా? కరేజియస్ గాడ్ చెప్పు మరేమా. కాదు, కరేజియస్ గాడ్ చెప్పు. క్యారేజా? ధైర్యంతో నిండినటువంటి అమ్మాయి ధైర్యంగా తన దేవుని గురించి చెప్తాను. నువ్వు అపార్ట్మెంట్లో పని చేస్తున్నావు, మీ యజమానుడికి యేసయ్య గురించి చెప్పావా? సార్ వాళ్ళు ఏమని అనుకుంటారు సార్. వాడికి ఒక రోజు వస్తుంది, ఐసీయూలో పడే రోజు, నష్టమో కష్టమో బాధ వస్తుంది. అప్పుడు యేసయ్య గురించి చెప్పు. అయ్యా యేసయ్య నమ్ముకో, యేసయ్య అద్భుతం జరిగిస్తాడు అని చెప్పి చచ్చినట్టు నమ్ముకుంటాడు. ప్రభు తప్పకుండా కార్యం జరిగిస్తాడు. మనం చెప్పం, మనకెందుకులే చచ్చిపోనిలే, పోతే పోనీలే, అప్పులేదు పోని, మనకెందుకులే, గొడవలు ఉంటే మనకెందుకులే అంటే నీకు తెలియదు నీ దేవుని గురించిన శక్తి. నీ దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు, నీకు అవగాహన లేదు, మధ్య చెప్పావు, నీకే అర్థం కాల, నువ్వేం చెప్తావు? ఈ అమ్మాయికి తెలుసు, చిన్న అమ్మాయి, ఎడపిల్ల, 14-15 సంవత్సరాల పాప, దేవుని మీద అంత విశ్వాసం ఉంది, అంత నమ్మకం ఉంది, నా ప్రభు జరిగిస్తాడని. హల్లెలూయా. మరి నీకు నువ్వేమంటున్నావు? వినుట వలన విశ్వాసం. ఏమంటున్నావు? అప్పులు అంట, ఆత్మహత్యలంట, అప్పులంట. ఎంతసేపు అయ్యే విని ఒకరోజు దానికి ఏలాడేసుకుంటారు వీళ్ళు. దేవుని వాక్యాన్ని వినరు, దేవుని శక్తి సామర్థ్యం వినరు, దేవుడు చేసే కార్యాలు చూడరు. ఏం చేశాడు దేవుడు? కొన్ని లక్షల మందికి అరణ్యంలో ఏమిచ్చాడు? మనం ఒక 10 మందికి వండాలంటే ఓ అమ్మో పిండి రుబ్బి, అది రుబ్బి, తిప్పి కథలు సార్ కష్టపడి చేస్తున్నాను సార్. మంచిదే, దేవుడిని ఆశీర్వదిస్తాడు. 6 లక్షల పైగా జనం. హల్లెలూయా చెప్పండి. ఎన్ని అండాలు ఉండాలో, ఎన్ని కీలు కావాలో, నీళ్లు మంచి ఈ నీళ్ళు బలం, మినరల్ వాటర్, తెల్లటి వాళ్ళు, నాలుగు రుచికరంగా ఉండాలి. ఏ నీళ్ళు అంటే అంటారు, ఎంతసేపు తాగి మేము ఆ మినరల్ వాటర్ తాగి కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఆ పౌడర్ కలిపి తాగుతారు, తాగి దేవుడు ఏమిచ్చాడు? వాళ్ళకి ఆరోగ్యం చెక్కు చెదరలేంట. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఆరోగ్యం చెక్కు చెదరలా. ఆకాశం నుంచి వచ్చే మన్నాను భుజించారు, బండ నుండి నీళ్లు తాగారు. ఇంకోటి మన నోరు లాగిపోతాం టేస్ట్ కోసం. ఇంకోటి ఏంటది? పూరేళ్ళు, చికెన్, మటన్. ఏం పెట్టారు? చికెన్. వాళ్ళ పళ్ళలో ఇరుక్కొని ఉండగానే ఇంకా అయ్యా మాకు మళ్ళీ చికెన్ కావాలయ్యా, లాగుతా ఉండే తినాలనే. కొంత పొళ్ళలోకి తీసుకొని పొళ్ళు తింటే కొంతమంది లాక్కుండా పులుతో పుచ్చుకొని ఆ చికెన్ కంట తీసుకొని మళ్ళీ నవ్వులుకొని ఇంకా మోసే మాకు మళ్ళీ చికెన్ కావాలా. అది దేవుడు అంత సమృద్ధిగా ఇచ్చాడు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అన్ని కార్యాలు చేసిన దేవుడు, అంత అద్భుతాలు చేసిన దేవుడు, నీ అప్పు గురించో, నీ సమస్య గురించో, నీ పొరపాటు తప్పిదం చేసావు, దాన్ని సరిచేయగలడా లేడా? ఆ విశ్వాసం నీకుందా? హల్లెలూయా. ఉందా విశ్వాసం? ఈ అమ్మకి ఎంత విశ్వాసం చూడండి. ఇజ్రాయేలు దేశం పోతే మా యజమానుడు జబ్బు అకుష్టిపోతుందని బల్లగుద్ది చెప్తుంది అమ్మాయి. హల్లెలూయా. మీరు మీ కాలేజ్ చదువుకున్న మీ పిల్లలు కానీ మీరు కానీ ఎక్కడైనా సరే యేసయ్య గురించి మనం ప్రకటన చేస్తున్నామా? ఈ చిన్న అమ్మాయి ప్రకటన చేస్తుంది తన ఇంట్లో. అంత విశ్వాసం కలిగిన అమ్మాయి, అంత ధైర్యం కలిగిన అమ్మాయి ఆ మాట ప్రకారం వెళ్ళి అద్భుతం పొందుకున్నాడు. అది ఒక మెసేజ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ చిన్న అమ్మాయిని గురించే చెప్తున్నాను నేను. ఇంకొక చిన్న అమ్మాయి ఉంది, అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం, మీరు తీయద్దు. ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. పేతురు చెరసాల్లో ఉంటే బయటికి రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని దూత వచ్చి పేతురు బయటికి తీసుకొచ్చేసింది. పేతురు వచ్చి బయట తలుపు తడుతున్నాడు. ఈ అమ్మాయి పోయి తొంగి చూసి వచ్చి వీళ్ళకి చెప్తుంది. ఈ పాప వీళ్ళు నమ్మట్లేపా, పిచ్చి పిల్ల నువ్వు, నా ప్రార్థన చేస్తున్నా, ఆయన ఎట్లా వస్తారు బయటిగా అంటే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళకే నమ్ముకోలేదు, ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఆ పాప వచ్చి బయట పేతురు వచ్చి తలుపు కొడుతున్నాడంట. పేతురు ఎక్కడ ఉన్నాడు వాస్తవానికి? ఎవరు తీసుకొచ్చాడు చూడండి. ఆ చిన్నదాని పేరు రోదే. ఏం చెప్పింది ఆ చిన్నది వచ్చి? పేతురు స్వరం గుర్తుపెట్టింది ఆ చిన్నపిల్ల. లోపల పరిగెత్తుకుని పోయి ఏం చెప్పారు అప్పుడు వాళ్ళు? ఏమంట? ఎవరంట? కొంతమంది విశ్వాసంతో ఇలా మాట్లాడినప్పుడు ఏంది నేను ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నా, పిచ్చిది అంటారు. అంటే వాళ్ళకి విశ్వాసం లేదు కనుక ఎదుటి వాళ్ళు పిచ్చోళ్ళే అంటారు. ఈ అమ్మాయి పేతురు స్వరం వినింది. పేతురు వచ్చి బయట నిలబడి ఉన్నారు. మీరేమో ప్రార్థన చేస్తున్నారు. పో పిచ్చిదానా, నేను ప్రార్థన చేస్తున్నావా, నువ్వు ఎందుక? పేతురు ఆయనకి వచ్చేదన్నారు చూడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమైన ప్రభువు బిడ్డలారా వినండి, నీ విశ్వాసం ఎలాంటిది? నువ్వు నమ్మి విశ్వసించి ప్రభువు ఈ కార్యం ఈ సంవత్సరం జరిగిస్తాడు, ఈ నెలలో జరిగిస్తాడు, ఈరోజు జరిగిస్తాడు. ఆయన అద్భుతం చేయడానికి సమర్థుడు. హల్లెలూయా. నీకైతే అసాధ్యం, ఇది ఎలా జరుగుతుంది, ఇది అసంభవం, కానీ విశ్వాసం ఉంచుట ద్వారా ఆ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు గారు అన్నారు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదానివై వెళ్ళమన్నాడు. హల్లెలూయా. అలాంటి విశ్వాసం నీకు ఉండాలా, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి. హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాం. వరప్రసాద్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు. నీవు కూడా ఆసక్తితో ప్రార్థన చేయి. అదే విశ్వాసం నీకు ఉండాలా. ప్రభు అద్భుత కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. యేసయ్య అద్భుత కార్యం జరిగిస్తాడు. చూడండి, ఆ స్థితిలో నుంచి ఇది నమ్మశక్యం కాదు. పేతురుకే కల మాదిరిగా ఉందంట. ఏందన్నా? ఇది కల్లో జరిగినట్టుంది అనుకుంటున్నాడు. దేవుని దూత వచ్చి గవిడి దాటి పంపించాను. హల్లెలూయా చెప్పండి. ఎవరికైనా మీకు అనుభవం ఉందా? దేవుని దూతలు మిమ్మల్ని టచ్ చేసడం కానీ చూడటం కానీ? చాలా సంతోషం. హల్లెలూయా. దేవదూతలు మనకి సేవ చేయడానికి ఉన్నారు. హల్లెలూయా. కొన్ని విషయాల్లో మనల్ని ప్రమాదాల నుంచి తప్పిస్తారు. మీకు అర్థం కాదు. ఆ మీరు అంత విశ్వాసంలోకి వెళ్తే ఇవన్నీ అర్థమవుతాయి. అలా పోయినప్పుడు ఏమో అర్థం కాదు. మామూలుగా చర్చికి వచ్చి కానికేసి వెళ్ళిపోతూ ఉంటారు. దేవదూతలు మనకి సేవ చేస్తారు, మనకి మేలు చేస్తుంటారు, మన అపాయం నుంచి తప్పిస్తుంటారు. కొన్నిసార్లు మనల్ని ఎట్లెళ్ళాలో మనకు అర్థంగా నడిపిస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవదూతలు
మీకు తెలుసు, మా ఊరిలో, మా గ్రామంలో మా ఫ్రెండు వాళ్ళ అక్క కూతురు అమ్మాయి, ఇప్పుడు ఆర్టీసీ కండక్టర్ అమ్మాయి చిన్నప్పుడు వెంకటరత్నం వాళ్ళ అక్క కూతురు కృష్ణవేణి అమ్మాయి 9th క్లాస్ 10th క్లాస్ చదువుకుంటూ సోమశిల టూర్కి వెళ్ళారు. అందరూ టూర్కి వెళ్తే అక్కడ ఆ వాటర్లో ఈ అమ్మాయి పడిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. ఎవరో వ్యక్తి వచ్చి లేచి గట్టుని కూర్చోబెట్టి వెళ్ళిపోయారు. హల్లెలూయా చెప్పండి. ఆమె సాక్షి కూడా చాలా ఉన్నాయి. అది జయసుధ, అది మన దగ్గర జరిగే సాక్ష్యం. హల్లెలూయా. ఎవరు కూర్చొని పెట్టారో ఎవరికి తెలియదు, దేవుని దూత. హల్లెలూయా. మా ఫ్రెండ్ చెల్లి అమ్మాయి దేవుని నమ్ముకోను, ఆర్టీసీ కండక్టర్, ఇప్పుడు రాపూర్ డిపోలో అక్కడ పనిచేస్తా ఉంది. మా ఫ్రెండ్ అక్క కూతురు. హల్లెలూయా. కనుక దేవుని దూతలు మనకి పరిచారం చేస్తారు, దేవుని దూతలు. హల్లెలూయా, హల్లెలూయా. మరి పేతురు గారు కూడా తీసుకొచ్చారు దేవుని దూతలు, గౌరి దగ్గర తీసుకొచ్చారు, తలుపు దగ్గరకు వచ్చి ఉన్నారు. ఎంత విశ్వాసం చూడండి. నా ప్రేమైన ప్రభు బిడ్డలారా, ఈ చిన్న పిల్ల ఆమెకున్న విశ్వాసం, ఆమె నమ్ముకున్న ప్రభువుని ధైర్యంగా ఎదుటి వారికి పరిచయం చేస్తుంది. హల్లెలూయా. మనము కూడా మన జీవితంలో యేసయ్యని గురించి మన వీధులందరికీ పరిచయం చేయాలి. ఏం చేయాలి? ధైర్యంగా చెప్పాలి. హల్లెలూయా. విత్తనాలు వేయటం, సువార్త ప్రకటించడం మన పని. కార్యం జరిగించేది ఆ విత్తనాలు, ఆ వాక్యం వారిలో అభివృద్ధి పరిచేది దేవుడే. హల్లెలూయా. ఒక దినాన దేవుడు వారు పట్టుకుంటాడు, ఒక దినాన వారు ప్రభువులోకి వస్తారు. మన కాడ అవన్నీ లేవు, కానీ దేవుడే వారితో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆ ప్రేమైన ప్రభు బిడ్డలారా, ఈ చిన్న దాని గురించి మనం ధ్యానం చేసాం. ఆమెకి తన నమ్మిన దేవుడి పట్ల గొప్ప విశ్వాసం ఉంది. రెండవది ధైర్యం కలిగిన అమ్మాయి. మూడవది కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ తెలుగు ఏమంటారు? మంచి తీర్పు, మంచి నిర్ణయం తీసుకున్నది. ఎట్లాగైనా సరే అమ్మా మన యజమాని అక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా. ఆ అమ్మాయి అనుకున్నట్టుగానే దేవుడు నయమాను జీవితంలో తన దైవ సేవకుని ద్వారా, ప్రవక్త ద్వారా అద్భుతం జరిగించాడు. హల్లెలూయా. ఆయన కూడా ఏం చెప్పాడు? సింపుల్. అయ్యా, యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగు. ఆయన అలా మాట, మా ఊర్లో నీళ్ళు లేవా? మా ఊర్లో పాస్టర్ లేరా? మా ఊర్లో ఏంటంటే మా ఊర్లో పెనా నది లేదా? లేకపోతే మా ఊర్లో చెప్పండి, మా వీధులు నది లేవా? రకరకాలు చెప్పుకున్నాడు. అందులో ఒక మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి ఆయన కింద పనిచేస్తున్నాడు. నాయన, ఆ దైవ సేవకుడు ఏ పెద్ద పనులు అడగలేదు కదా, ఆయన చెప్తే చేస్తావు కదా. యోర్దాను పోయి 7 సార్లు మునగడు, అంతే కదా. 7 మునగమన్నాడు. భలే మాట. ఇది మంచి జ్ఞానంగా చెప్పాడు. మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి చెప్పే మాటలు. వెళ్ళి మునగమన్నాడు. అప్పుడు దాకా కోప్పడిన వ్యక్తి నేరుగా వెళ్ళాడు, యోర్దాను నదిలో మునిగాడు. చిన్న పిల్లవాని దేహం వల్ల అయిపోయింది. హల్లెలూయా. కుష్ఠరోగం పోయింది. హల్లెలూయా. దైవ సేవకుడు చెప్పినట్లుగా నడుచుకుంటే కుష్ఠరోగం కాదు, అప్పులే కాదు, అవమానాలే కాదు, సమస్యలే కాదు, కోర్టు కేసులే కాదు, దేవుడు అన్నింటిలో నుంచి విడుదలవ్వడానికి మన ప్రభు సమర్థుడు. గట్టిగా హల్లెలూయా చెప్తాం. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన ఈ దినం నయమాను గురించి, అక్కడ పనిచేస్తున్నటువంటి పని పిల్లల గురించి, అపోస్తుల కార్యంలో ఉన్న చిన్నదైన రోజైన గురించి మేము ధ్యానించి ఉన్నాం. ఈ మాటల ద్వారా నీ బిడ్డను బలపరచండి, దీవించండి. వాక్యంతో మాట్లాడేడుగా ప్రభువా, మా ప్రభువుని మేము పరిచయం చేసే శక్తి, బలము, విశ్వాసం మాకు దయచేయండి. అలాంటి ధైర్యం మాకు దయచేయండి ప్రభువా. నాయనా, ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆ పని పిల్ల వలె నేను నమ్మిన నా ప్రభువును కూర్చి అనేకులు సువార్త ప్రకటించడానికి ధైర్యంతో నిండుకొని బోధించడానికి సహాయం దయచేయండి. నా ప్రభువు స్వస్థపరచడానికి, అద్భుతాలు చేయడానికి, విజయం అనుగ్రహించడానికి సమర్థుడని, గొప్ప కార్యములు చేయడానికి సమర్థుడని, అసాధారణ కార్యములు చేయడానికి సమర్థుడని నేను ధైర్యంతో, విశ్వాసంతో నిలబడే కృప నాకు దయచేయమని, వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్.